హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో సంచలన పథకం అయితే తీసుకొచ్చారు. జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అయితే ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలో నివసిస్తున్న 1 కోటి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్తును అందజేయడం. అయితే ఈ పథకం గురించి ఇటీవలే ముగిసిన పార్లమెంటు మధ్యంతర బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా నెలకు 300 యూనిట్ల వరకు కూడా కరెంటు వినియోగించుకున్న కుటుంబాలకు ఉచితంగా విద్యుత్తునైతే సరఫరా చేయనున్నారు. ₹1 కూడా తీసుకోకుండా కరెంటును సరఫరా చేస్తారు. ఈ పథకంలో చేరేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం. దేశంలో సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత పెంచి సామాన్య ప్రజలపై కరెంటు భారం ఛార్జీల భారం తగ్గించేలాగా బడ్జెట్లో ఈసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీనికోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం అమల్లో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దేశంలో 1 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అయితే ప్రారంభించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేశారు. ఈ పథకం వర్తించేందుకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు అయితే చేసుకోవాలని అయితే చెప్పారు. దేశంలో మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఈ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 75,000 కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా దేశంలోని 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే వివరించారు. ఈ పథకం కింద అందించే సబ్సిడీలు నేరుగా ప్రజల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీతో రుణాలు కూడా పొందవచ్చని తెలిపారు. ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇక దీనికి సంబంధించి వెబ్సైట్ ఏంటి అని చూసుకున్నట్లయితే pmsuryaghar.gov.in. ఇది కనుక మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే చూస్తున్నారుగా pmsuryaghar.gov.in. ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో అప్లై ఫర్ రూఫ్టాప్ సోలార్ అని చెప్పేసి, అంటే మీ ఇంటి పైన సోలార్ ఏమైనా పెట్టించుకునే ఉద్దేశం ఉన్నట్లయితే తక్కువ ధరకే ఇవ్వడం, ప్లస్ సబ్సిడీలు అయితే బ్యాంకు రుణాలు లేదా సబ్సిడీలు అయితే వస్తాయని చెప్తున్నారు. అలాగే సబ్సిడీ స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిన తర్వాత మీ స్టేట్ ఏంటి, అలాగే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూట్ కంపెనీ ఏంటి, అట్లా మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక మీరు దీని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు కనుక అర్హత ఉన్నట్లయితే కనుక నెలకు 300 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు, ఆ తర్వాత మీకు ఎక్స్ట్రా కరెంట్ ఉంటే తిరిగి గవర్నమెంటే తీసుకుని పథకం అయితే పెడుతోంది. దానివల్ల ఏంటి అంటే కనుక ఎక్స్ట్రా కరెంట్ ఏమైనా మీరు ప్రొడ్యూస్ చేసినట్లయితే సోలార్ ప్యానల్ ద్వారా యూనిట్కి ఎంత అని ఇచ్చి గవర్నమెంటే మీ దగ్గర నుంచి అయితే కొనుక్కుంటాము. అది డైరెక్ట్గా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లకే అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అయితే రావాల్సి ఉంది. నెక్స్ట్ వీడియోలో దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం.